పతాక రూపకర్త పింగళి వెంకయ్య గారి జయంతి సందర్భంగా ఈరోజు అశోక్యం మాతృహృదయ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం. ఈనాటి కార్యక్రమానికి చిత్రపటానికి పూలమాల సమర్పించి ఘనవాడు అర్పించి పింగళి వెంకయ్య గారి యొక్క జీవితం గురించి, ఆయన దేశ సేవల గురించి మనం తెలియజేయడానికి సిపి గారు ఆకర్షించినటువంటి మాతృహృదయ స్వచ్ఛంద సేవ గౌరవ సభ్యులు నాగేశ్వరరావు గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. అదేవిధంగా మన మాస్టర్ గారు లింగారావు కూడా ఈ రకంగా మనం ఈ కార్యక్రమం ఆహ్వానిస్తూ ముందుగా చిత్రపటానికి మనం సమర్పించవలసిన కోరుతున్నాం. నమస్కారం అండి. పింగళి వెంకయ్య గారి జయంతి సందర్భంగా మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన మన అశోక్ జిమ్ టీంకి, తర్వాత రాజు జిమ్ టీంకి ధన్యవాదాలు తెలుపుతున్నానండి. ఇంత గొప్ప మహనీయుడిని మనం ఈరోజు తలుచుకోవడం అనేది మన పూర్వజన్మ సుకృతం. ఎందుకంటే 1871లో కృష్ణా జిల్లాలో పుట్టి ఆయన ఒక జెండాని రూపకల్పన చేసి దాన్ని 1921లో మహాత్మా గాంధీ గారి చేతుల మీదుగా విజయవాడలో ఎగరవేయడం జరిగిందండి. ఆ జెండా యొక్క పవర్ ఏంటో అందరికీ తెలుసు. ఈరోజు ఒలింపిక్స్ జరుగుతున్నాయి. ఒక స్పోర్ట్స్ మ్యాన్ గెలిచి ఒక పథకం గెలిస్తే మన జాతీయ జెండాని భుజం మీద వేసుకుని పరిగెడతారండి ప్రపంచ దేశాలన్నీ చూస్తుంటే. అలాంటి జెండాని రూపొందించిన మన పింగళి వెంకయ్య గారి జయంతి సందర్భంగా కృష్ణా జిల్లాలో పుట్టిన వ్యక్తిగా మనందరికీ చాలా ఆహ్లాదంగా ఉందండి. ప్రతి మనిషి ఏదో ఒకటి చేయడం కోసం పుడతారండి. వాళ్ళు ఎందుకు పుట్టారో తెలుసుకోవాలి. అది దేశం కోసం, సమాజం కోసం సేవ చేయడానికి మినిమం అలా ప్రతిరోజు జరిగే ప్రక్రియతో పాటు మినిమంగా దేశానికి కానీ, సమాజానికి కానీ, సొసైటీకి కానీ ఏదో ఒకటి చేయడానికి ప్రయత్నం చేస్తే ప్రతి మనిషి సక్సెస్ అవుతాడండి. ఈ సందర్భంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన అశోక్కి, మన ఈ మిత్రులందరూ వెనకాల జిమ్ టీం అందరికీ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.